జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం రోజు కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం రోజు కుంభరాశి వారికి వ్యాపారాల పరంగా చాలా బాగుంటుంది. క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు, అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలు, కొనుగోళ్లకు సంబంధించిన విషయాలు ఇలా అన్నీ కూడా యోగదాయకంగా ఉంటాయి. కుటుంబపరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉన్నప్పటికీ కెరియర్ వరకు మాత్రం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా బాగానే ఉంటుంది. రొటేషన్లు చక్కగా సాగుతాయి. సడన్గా ₹1 పోగొట్టుకోవాల్సి వచ్చినా తిరిగి ఏదో ఒక రూపంలో ఆ డబ్బు మీ చేతికి వచ్చేస్తుంది. ఇందులో మాత్రం డౌట్ లేదు. అయితే వృధా ఖర్చులకు అస్సలు తావు ఇవ్వకూడదు. అలాగే అప్పులు కూడా చేయకండి. గతంలో చేసిన అప్పులను తీర్చాలి అనుకుంటే దానికి కూడా ఈ రోజున టైం బాగుంది. మొత్తం మీద ఒక్క వ్యాపార అంశం మినహా మిగిలిన వ్యవహారాలన్నీ అంత అనుకూలంగా లేవు అని స్పష్టంగా చెప్పవచ్చు. మీరు ఉపయోగిస్తున్న వాహనంకి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాహన మరమ్మతులు కానీ వాహన మార్పులు కానీ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. డాక్యుమెంటేషన్కు సంబంధించిన విషయాలన్నీ సానుకూలంగా సాగుతున్నాయి. పెళ్లిచూపులు, వివాహాది శుభకార్యాలు ఇలా అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలకు, విహారయాత్రలు చేయడానికి ఏర్పడుతున్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి. మీ మనసుకు నచ్చేవారు, మనసులోని మాటను పంచుకునేవారు మీకు చేరువలో ఉంటారు. మొత్తం మీద రోజంతా కుంభరాశి వారికి మధ్యస్థంగా ఉండబోతోంది. ఈ శుక్రవారం రోజు కుంభరాశి వారు నీలం రంగు దుస్తులను ధరించకండి. అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి విదియ. నక్షత్రం పూర్వ పల్గుని నక్షత్రం. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 1:50 నుండి 2:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:04 నుండి 9:50 వరకు. అలాగే మధ్యాహ్నం 12:53 నుండి 1:39 వరకు. వర్జం తెల్లవారుజామున 5:50 నుండి 7:34 వరకు. ఈ రోజు యొక్క తిథి, వార, నక్షత్రాలను అనుసరించి నిశ్చితార్థం, వాహన కొనుగోళ్లకు, వివాహాలకు, గృహ ఆరంభాలకు, గృహ ప్రవేశాలకు, మొక్కలు నాటడానికి చక్కటి శుభముహూర్తాలు ఉన్నాయి. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, క్షేమంగా వెళ్ళి లాభంగా ఇంటికి తిరిగి రావడానికి మార్వాడి దారంతో చేసిన వత్తు వేసి శ్రీ మహాలక్ష్మి దేవి ముందు దీపం వెలిగించాలి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ శుక్రవారం రోజు మనమంతా ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం మీ ఇంటికి పట్టిన దరిద్రం వదలడానికి, ఐశ్వర్యవంతులు కావడానికి ఒక దీపంలో చిన్న చీపురు పుల్లను నిలబడేలా పెట్టి దానికి మారేడుకాయ గుజ్జును కానీ వెలక్కాయ గుజ్జును కానీ పూసి వత్తుల్ని చుట్టి దీపారాధన చేయాలి. ఈ విధంగా శ్రీ లక్ష్మీ నారాయణల ముందు దీపం వెలిగిస్తే దారిద్ర్యం దూరమవుతుంది. అలాగే శుభం కలుగుతుంది. ఇలాగే ప్రతిరోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.